తనుజ పవన్తో కలిసిపోయింది. ఏది పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు టాప్ 5లో ఉండరు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు గేమ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇమాన్యుల్ తీద్దామని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇమాన్యుల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తను తీద్దామని డిమోన్ పవన్, కళ్యాణ్, తనుజ వీళ్ళందరూ కొంచెం ఇమాన్యుల్ దించితే బాగుంటుంది అన్నట్టు ప్లాన్ చేస్తారు. డిమోన్ పవన్ ఎందుకంటే తను గేమ్ పోయింది అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 8th వీక్ వరకు గేమ్ పర్లేదు. డిమోన్ పవన్ది ఒక రేంజ్లో ఉండేది. బయట ఆడియన్స్ ఏమన్నారంటే డిమోన్ పవన్ విన్ అవుతాడు, సీజన్ 9 విన్నర్ డిమోన్ పవన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే రీతు వల్ల పవన్ గేమ్ మొత్తం పోయింది. రీతు వెళ్ళిపోయింది. రీతు వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాడు, చాలా డిస్టర్బ్ అయ్యాడు. రీతు మొత్తం చెడగొట్టేసింది, గేమ్ మొత్తం పోయింది. అందుకే రీతు ఎలిమినేట్ అయింది. ఆ రీతు బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఉంచారు అసలు నాకు అర్థం కాదు. ఈ సీజన్ మొత్తం రీతు చూస్తే నాకు చాలా భయం వేసింది. ఏమో నవ్వు అది. రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు, ఫేర్ ఎలిమినేషన్. రీతు ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎవరు చెప్పారు? ఆమెది అర్చుడు తప్ప గేమ్ ఏం లేదు. ఏమైనా ఓడిపోతే పవన్తో వెళ్ళి ఓన్లీ హగ్ చేసుకోవడమో ఏడ్చడం తప్ప అది ఉంది. గేమ్ ఆడితే ఏడిపోద్ది. ఎందుకు ఏడుస్తారు? ఆడాలే స్ట్రాంగ్గా నిలబడాలి, అది గేమ్ అంటారు. అంటే ఏమంటే పవన్ అందరు నాకే ఇస్తారు అని పవన్తో ఏడుస్తారు. అది కరెక్ట్ కాదు.